వీడియో వీక్షిస్తున్న వీక్షకులకు యేసుక్రీస్తు నామంలో వందనములు. దేవుని సేవకులైన చార్లెస్ స్పర్జన్ గారి సేవా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన మీ ముందుకు తీసుకురావడానికి చేసిన ఈ ప్రయత్నమే ఈ వీడియో. రే చాలా బట్టి ఇల్లు ఖాళీగా ఉంది. ఈ రోజుకి ఇంటి పని పడదాం. అవునరా, పడదాం. ఈ రోజు కొడితే జాక్ పాటేరా. అవునరా, చేసేద్దాం. వెళ్ళి తీరా రే, సౌండ్ రాకూడదు. రే ఈ దగ్గర చాలా తీరా వస్తుంది చూద్దాం. ఇంకా ట్రై చేస్తున్నా, పాస్వర్డ్ అవుతున్నమాట. తాళాలు రావట్లేదు. నీ తాళాలతో ట్రై చేయండి సార్. ఉండరా టెన్షన్ పని చేయట్లేదా? ఇది తాళాలు ట్రై చేయరా. సరే ఫస్ట్ చేయండి రా. కరెక్ట్ తెచ్చారా తాళాలు? సూపర్ హైలైట్ చేసుకో. రే రూమ్లోకి వెళ్ళి చెక్ చేయి. చిన్న నువ్వు కిచెన్లోకి వెళ్ళి పోగుల డబ్బాలను చెక్ చేయి. నేను ఫ్రిడ్జ్లో ఎట్టేట్టున్నాయి అన్ని చూసి తినేసి వస్తాను. మీకు తర్వాత ఇస్తాను, మీరు ఫస్ట్ వెళ్ళండి. సరే. వీళ్ళకి డబ్బు అంతా ఎందుకు లాగానే ఇప్పుడు సగం నొక్కేద్దాం. ఒరే రండి దా. నాకు చూడరా, బోల్ డబ్బులు దొరికాయిరా. నీకేం దొరికాయి? నాకు దొరికాయిరా. నీకేం దొరికాయిరా? చాక్లెట్లు, ఐస్ క్రీమ్ దొరికాయి. డబ్బులు దొరకలేదు. చాలా అబద్ధం వంటకాలు. సరే ఈ డబ్బులతో ఫుల్గా పార్టీ చేసుకుందాంరా. ఫస్ట్ పంచరా. ఎవడు వచ్చాడు? చీరీస్ వెళ్ళిపోదాం పదండి రా. నా కొడక ఒకటే పోటు నా కొడక. ఇప్పుడు మావిడా దొంగ మెల్లగా ఎలాగోలాగా ఎస్కేప్ అయిపోయారా బాబు. ఇంకే టెన్షన్ లేదు. ఒరే ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదురా. అసలే మన కోసం అందరూ ఎతుకుతున్నారు చాలా మంది. ఈ రాత్రికి మనం ఆల్రెడీ చర్చి దగ్గరకు వచ్చాం కాబట్టి చర్చి ఓన్లీ ఆదివారం పూటే వస్తారు జనాలు. మిగిలిన టైంలో అంతా ఖాళీగా ఉంటది కాబట్టి ఈ రాత్రికి మనం చర్చిలో ఉండడమే సేఫ్. ఏమంటావురా? చిన్నడవేనా పెద్ద దొంగ ఆలోచనలు ఉన్నారా? కరెక్ట్ చెప్పావురా. పదండి, ఇంకెందుకు లోపలికి వెళ్ళి దాగుంది. పద. జాగ్రత్త రే, వర్షం ఒకటి పడింది, జాగ్రత్తనే కాళ్ళు. మొత్తానికి తప్పించుకొని వచ్చాంరా. దొరుకుంటే మాత్రం చాలా దారుణం అయిపోతుంది. సరే గాని బాగా ఒళ్ళొప్పులు వచ్చేస్తున్నాయిరా. డబ్బులు రేపు ఉదయం పంచుకుందాం. ఈ ఒక్క రాత్రికి చర్చిలో మనం పడుకుని పోతే ఎవరో ఎలాగ రారు కాబట్టి. పదలరా బాబు. సరే పడుకుందాం రండి. చార్లెస్,
చార్లెస్, చార్లెస్, అయ్యా వందనాలయ్యా. ఎస్ అయ్యా. చార్లెస్, చార్లెస్, తండ్రి, చార్లెస్, తండ్రి. నీవు లేచి మందిరంలోకి వెళ్ళి వాక్యము బోధించు. అయ్యా సమయం 2 అవుతుందయ్యా. ఈ సమయంలో చర్చిలో ఎవరు ఉంటారయ్యా? నీవు లేచి మందిరంలోకి వెళ్ళి వాక్యం బోధించు. అయ్యా సరేనండి అయ్యా.